తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏముందాడా? డిసెంబర్ 15వ తేదీలోపు లేకపోతే డిసెంబర్ ఎండింగ్ లోపు అది ఖరారు చేయాల్సిందే. ఇప్పటికే లేట్ అయిపోయింది. బీజేపీ అనుకున్నంత స్థాయిలో ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడట్లేదు అన్నది బీజేపీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి ఉన్నది. ఎందుకంటే మొన్న ఎంపీ ఎలక్షన్స్లో 8 ఎంపీలు వచ్చినాయి. 8 ఎంపీలు వస్తే దాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెజారిటీ చూస్తే దాదాపు 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. మరి అంత మంచి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎంత దూకుడుగా ఉండాలి పాలిటిక్స్? చాలా సైలెంట్గా ఉన్నది. ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు, అసెంబ్లీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, అంతవరకే. ఇంకా అవసరమైతే మాట్లాడటానికి కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారు. ఆయన ఎవరు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరబిందో మీద, మెగా మీద అండ్ వాసవి గ్రూప్ మీద మీడియాలో మాట్లాడితే ఆయన ఆపేసారు. నువ్వు మాట్లాడొద్దు వాటి మీద అని. సో అందుకే కొత్త అధ్యక్షుడు కావాలి, ప్రజల కోసం పనిచేసేటోడు కావాలి, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కావాలా, కొంత ప్రజల్లోకి వెళ్తే మా నాయకుడు వచ్చిండని అనుకునే స్థాయిలో ఉన్న లీడర్ కావాలి. అట్లాంటి ఆయన్ని పెట్టండి. ఇప్పటికే పేరు ఖరారు చేసిన అధిష్టానం పలువురు కీలక నేతలకు కూడా సమాచారం. ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్. రేసులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు. తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ పైన పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయం పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందుకు సంబంధించి కీలక నేతలకు సైతం సమాచారం ఇచ్చినట్టుగా టాక్. ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పార్టీ బలోపేతంపై అధిష్టానం మరింత దృష్టి సారించింది. ఈ నెల 10వ తేదీలోపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే నిర్ణయించగా 20వ తేదీ వరకు మండల కమిటీలు కంప్లీట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిపైన ప్రకటన చేసే అవకాశం ఉంది. బేసిక్గా వీళ్ళది ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి బూత్, మండల్, జిల్లా, రాష్ట్రం, దేశం ఇట్లా అన్ని కమిటీలను టోటల్గా ప్రక్షాళన చేస్తారు. సో అందులో భాగంగా ఈ ప్రక్షాళన నడుస్తున్నది. బూత్, మండల్ లెవెల్ది జరుగుతున్నది. జిల్లాది అయిపోయిన తర్వాత స్టేట్ది, నేషనల్ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ హైకమాండ్ చూస్తుంది. సో ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతున్నాయట. త్వరలోనే కాషాయ పార్టీకి కొత్త రథసారథి రాబోతున్నారు. ఈ నెలాఖరులోగా ఈ అంశం పైన స్పష్టత రాబోతున్నది. పార్టీ స్టేట్ చీఫ్ ఎవరనే దానిపై అధిష్టానం ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సంకేతాలు అందించినట్టు వినికిడి. పలువురు కీలక నేతల చెవిలో కూడా అధ్యక్షుడు ఎవరనే అంశంపై స్పష్టత ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే నూతన అధ్యక్షుడు ఎవరు అనే దానిపైన అధికారిక ప్రకటన కోసం ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. పార్టీ ఎవరికి రథసారథిగా బాధ్యతలు అప్పగిస్తుందనే విషయంపైన శ్రేణులు సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఆశావహుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. సంస్థాగత ఎన్నికల కసరత్తు ముమ్మరం. సంస్థాగత ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. నవంబర్ 25 నుంచి ఈ ప్రక్రియ చేపడుతోంది. ఈ నెల 10వ తేదీ లోపుగా బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీ ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. డిసెంబర్ 10 నుంచి 20 వరకు మండల కమిటీలు కంప్లీట్ చేయాలని పేర్కొన్నది. ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికే పార్టీ బూత్ల వారీగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి వరుసగా వర్క్షాపులు నిర్వహించింది. గ్రౌండ్ నుంచి పార్టీని స్ట్రాంగ్ చేయాలని ఇవన్నీ చేపట్టింది. సంస్థాగత ఎన్నికల నిర్వహణతో పాటు సభ్యత్వాలు, యాక్టివ్ మెంబర్షిప్ అంశాలపైన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. సో యాక్చువల్గా ఇక్కడ జరిగే అంటే ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు అన్న విషయానికి ఒకసారి వస్తే అసలు హైకమాండ్ ఆలోచన ఏంది? ఏ వర్గాలకి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బెటర్ అనుకుంటున్నారంటే ఓబీసీ, బీసీని రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఓసీ కంటే బీసీని ఎక్కువగా. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వాళ్ళకి కొంత అండగా నిలబడ్డది ఓబీసీలే. కాంగ్రెస్ కులగణన అన్నప్పటికీ ప్రజలు మహారాష్ట్రలో బీజేపీ వైపు నిలబడ్డారు. కాంగ్రెస్కి ఎంపీ ఎలక్షన్స్లో మెజారిటీ స్థానాలు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీ వైపు నిలబడ్డారు. సో ఇక్కడ కూడా ఓబీసీ నాయకుడినే అధ్యక్షుడిని చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే ఫస్ట్ 2 ఇయర్స్ ఒకరిని చేసి తర్వాత 2 ఇయర్స్ ఇంకొక నాయకుడిని, ఫస్ట్ 3 ఇయర్స్ ఒకరిని చేసి లాస్ట్ 1 ఇయర్ కొంత అగ్రెసివ్గా ఉన్న నాయకుడిని అధ్యక్షుడిని చేసే అవకాశం ఉందని అంటున్నారు. లేదు ఫస్ట్ నుంచి కొంత గట్టి లీడర్నే పెట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఏంటంటే, నేను మొన్న కూడా ఈ వీడియో చేసిన ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. 2 ఇందులో కూడా మళ్ళీ తనుకుంటున్నారు వీళ్ళు.
ఒక ఆయన కాళ్ళు ఇటు గుంజుతున్నాడు, ఒక ఆయన ఇటు గుంజుతున్నాడు, ఒక ఆయన అటు గుంజుతున్నాడు. ఇట్లా ఆయనకి ఇవ్వద్దు, ఈయనకి ఇచ్చినా ఒక ఆయనకైతే ఇవ్వద్దు అని ఇంకొక ఆయన, నువ్వు నాది ఎట్లా ఆపుతావు, నీ ఓనికి రాకుండా నేను చూస్తాను ఈయన. ఇట్లా ఎవరికి వాళ్ళుగా పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్లో ఏ గొడవలు అయితే ఉంటాయి వీళ్ళ దాంట్లో బయటపడరు, కానీ లోపల తనుకుంటూనే ఉంటారు. ఉన్నమాట చెప్పుదాం, ఏముంది. దీన్ని పాపం ఆ బీజేపీ కార్యకర్తలు శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏంది ఇది, మేమేమో కొట్లాడుతూ ఉంటే ప్రజల కోసం, మీరు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ 2 పేర్లు మొన్నటిదాకా తెర మీదకి వచ్చినాయి. ఈటల రాజేందర్ హైకమాండ్ ఆలోచన ఓబీసీకి ఇవ్వాలని, అసలు మీరు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఈ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ఇంకొక చర్చ కూడా నడుస్తున్నది. ఇప్పుడు ఈటల రాజేందర్ పేరు తెరపైకి వచ్చినప్పుడు ఈయనంటే ఇష్టం లేని వాళ్ళు రామచంద్రరావు పేరు సూచిస్తున్నారు. అట్లా ఇంకా చాలామంది పేర్లు, ఇంకొంతమంది అంటే ఈయన అంత అగ్రెసివ్ కాదు, చాలా స్లోగా సౌమ్యుడిగా సైలెంట్గా ఉంటాడు. ఇది ఈ పాలిటిక్స్కి కుదరదు, కొంత డైనమిక్ పాలిటిక్స్ చేయాలి, సాధ్యం కాదు, మళ్ళీ ఇబ్బంది అయితే ప్రజల్లోకి రాంగ్ సంకేతాలు వెళ్తాయి అన్నది ఒక చర్చ వస్తున్నది. అందుకే ఓబీసీకి ఇవ్వాలి, అది ఈటల రాజేందర్కి ఇవ్వాలన్న చర్చ కొంతమంది తెర మీదకి తీసుకొస్తున్నారు. లేదు ఈటలకి ఇవ్వద్దు, ఇష్టమాకియా, లేకపోతే ఎవరు కాదంటే ఆయనకి ఇచ్చేయండి అని ఇంకొంతమంది అంటున్నారు. ఇట్లా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్, రామచంద్రరావు అండ్ రఘునందన్ రావు పేరు వినబడుతున్నది. ఆయన కూడా ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. అండ్ నెక్స్ట్ ధర్మపురి అరవింద్ పేరు వినబడుతున్నది. నెక్స్ట్ ఇంకెవరు, మన ఆచారి గారి పేరు వినిపిస్తున్నది. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసిండు. ఈ 5 దీంతోపాటు బండి సంజయ్ కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఆయన కూడా కావాలని అడుగుతున్నారన్న ఒక చర్చ నడుస్తున్నది. ఆయన ప్రయత్నం ఏంటంటే ఇస్తే ఆయన కావాలని కోరుకోవడం ఒక ఎత్తు అయితే, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నది ఒకటి. ఇప్పుడు కిషన్ రెడ్డి అయినా, సంజయ్ అయినా, ఇంకే సీనియర్ లీడర్ అయినా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేరు సూచిస్తాం. ఇట్లా ఒక 6-7 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈయన ఎవరు, వెంకట్రామరెడ్డి గారు, మన కామారెడ్డి ఎమ్మెల్యే పేరు వినిపిస్తున్నది. ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. ఇట్లా చాలామంది పేర్లు వినబడతా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఇందులో ఎటు చూసినా ఓబీసీ అనే అంశం చర్చకు వస్తే ఈటల రాజేందర్ ఓబీసీ, ధర్మపురి అరవింద్, ఆచారి, ఇక్కడ సంజయ్ ఉన్నారు. సంజయ్ ఆల్రెడీ ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు అండ్ అధ్యక్ష హోదాలో ఉన్నాడు, అది మన కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు. కాబట్టి కేంద్ర మంత్రి హోదా చాలా పెద్దది, అక్కడ బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆయనకు అవకాశం లేకపోయి ఉండొచ్చు. ఇంకా మిగిలింది ఎవరు, ఈటల, ధర్మపురి, ఆచారి. ఒకవేళ ఓబీసీ అనే నిర్ణయానికి వస్తాం, మరి ఈ ముగ్గురులో ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఆచారి ఈయన ఆర్ఎస్ఎస్ కొంత ఐడియాలజీకి దగ్గరగా ఉంటాడని ఆయన్ని ఫస్ట్ ఒక 2 ఏళ్ళు ఇచ్చి తర్వాత 2 ఏళ్ళు కొంత పవర్ఫుల్ లీడర్కి ఇద్దామన్న ఆలోచన ఏమైనా చేస్తుండొచ్చు. కానీ ఏదేమైనా చర్చ అయితే జరుగుతున్నది. బట్ వాళ్ళు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. బీజేపీలో ఎట్లా ఉంటుందంటే అంత ఈజీగా ఆయనకే వస్తుంది ఈయనకే వస్తుంది మనం చెప్పలేం.